నా పేరు పుష్పవతి అన్నయ్య గారు. వందనాలు మీకు. నా పేరు పుష్పవతి. మాది కామర్కోట, ఏలూరు జిల్లా. నాకు నాకొక సమస్య ఉన్నది. పక్షవాతం అని వచ్చింది, పారాలిసిస్ స్ట్రోక్ లాగా. దేవుడు లైవ్‌లో చూస్తుండగా, మీరు వాక్యం చెప్తున్న లైవ్‌లో చూస్తుండగా నేను స్వస్థత పొందుకున్నాను. నాకు ఆరోగ్యం ఇచ్చారు దేవుడు. నేను మేలు పొందుకున్నాను. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడు నన్ను ఆస్వాదించి దీవించారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. అన్నయ్య గారు మీకు చాలా హల్లెలూయా! నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఆహ్, మరి లైవ్‌లో ఉండగానే ఆ పారాలిసిస్ నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడంట. మరి ఆ వాక్యం వింటూ ఉండగా అందుకనే నేను చాలా సార్లు మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటాను. వాక్యం వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతదంట. మరి ఎవరైతే నిజంగా వాక్యంలో జీవముంది, సత్యముంది, స్వస్థతుంది, విడుదలుందని నమ్ముతారో ఆ వాక్యం ద్వారా అనేక అద్భుతాలు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పారాలిసిస్ అంటే ఎంత భయంకరమైనటువంటి సమస్య మీకు అందరికీ తెలుసు. కానీ ఇన్‌స్టంట్ మిరకల్ దేవుడిచ్చాడు. ఇది నేను ప్రార్థన చేస్తే జరిగిందని నేను చెప్పట్లేదు గానీ, ఆమె యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. నమ్మినది పొందుకున్నది. హల్లెలూయా! దేవుడు మీ జీవితంలో కూడా మీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఇటువంటి అద్భుతాలు పొందుకోవటానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.